షలోం ప్రభునేసు క్రీస్తు నామంలో మీ అందరికి శుభములను సమాధానము కలుగును గాక. దిస్ ఇస్ నెహెమ్యా ఫ్రమ్ ద ఆర్ట్ ఆఫ్ ఇజ్రాయెల్, జెరూసలేం. ఈ వీడియోలో మనము ఈ యొక్క యుద్ధాన్ని గూర్చిన చాలా ప్రాముఖ్యమైన అంశాలను మనం పరిశీలించబోతా ఉంటున్నాము. యుద్ధంలోకి హెజ్బొల్లా కంప్లీట్ గా దిగిపోయింది. ఆ యొక్క హెజ్బొల్లా పరిస్థితి ఏంటి, ఈ యుద్ధానికి ఉన్న ప్రవచనాత్మకమైన ప్రాచుర్యత ఏమిటి అనేది మనం ఈ వీడియోలో పరిశీలించబోతా ఉంటున్నాము. అంతేకాదు ఇరాన్ దేశము చుట్టూ ఉన్న అరబ్ దేశాలను ఎందుకు అటాక్ చేస్తూ ఉన్నది అన్న అంశాలను కూడా మనం పరిశీలించబోతా ఉంటున్నాము. కాబట్టి మిస్ అవ్వమాకండి, చివరి వరకు చూడండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయనట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయవలసిందిగా, అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయవలసిందిగా, మీకు తెలిసిన ప్రతి క్రైస్తవుడికి తప్పక షేర్ చేయవలసిందిగా మనం చేస్తూ ఉంటున్నాను. ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ టు ద అప్డేట్స్. హెజ్బొల్లా గత రాత్రి ఇజ్రాయెల్ దేశం మీద ఎన్ని మిసైల్స్ వేసిందో తెలుసా? ఒక 5 మిసైల్సా, 10 మిసైల్సా, లేదు ఒక 15-20 మిసైల్సా? కాదు, ఒకేసారి 150కి పైగా మిసైల్స్ వేయడం జరిగింది. దయచేసి గమనించండి, ఒక్క మిసైల్ మిస్ అయితేనే ఎంతో విధ్వంసం జరుగుతూ ఉంది. బిల్డింగ్లు చాలా ధ్వంసం అయిపోతా ఉంటున్నాయి, అనేకులకు గాయాలు అవుతా ఉంటున్నాయి, కొంతమంది మరణిస్తూ ఉన్నారు కూడా. ఒకేసారి 150 మిసైల్స్ కంటిన్యూగా ఇజ్రాయెల్ దేశం మీద పడితే దేవుడి యొక్క మహాకృపను బట్టి జరిగిన అద్భుతం ఏంటో తెలుసా? ఎటువంటి క్యాజువాలిటీస్ రిపోర్ట్ అవ్వలేదు. ఎవరికి గాయాలు అవ్వడం కానీ, ఎవరైనా మరణించినట్టుగా కానీ ఆ పరిస్థితులే లేవు. దేవుడి యొక్క మహాకృపను బట్టి ఆ యొక్క మిసైల్స్ అన్నిటినీ సక్సెస్ఫుల్ గా ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. హెజ్బొల్లా కంప్లీట్ గా ఇరాన్ తోటి కలిసి యుద్ధంలో యాక్టివ్ గా రంగంలోకి దిగడం జరిగింది. అయితే వారు చేస్తున్న ఒక ఆపరేషన్ కి వారు పెట్టుకున్న పేరేంటో తెలుసా? ఆపరేషన్ E10 స్ట్రా అని పెట్టుకున్నారు. ఆపరేషన్ E10 స్ట్రా అనేసి వారి యొక్క ఖురాన్ లో ఒక వచనం ఉన్నదన్నట్టు ఆ యొక్క వచనాన్ని బేస్ చేసుకుని వారు ఈ రకంగా పేరు పెట్టుకోవడం జరిగింది. ఇజ్రాయెల్ ప్రభుత్వం ఏమని పేరు పెట్టింది? ఆపరేషన్ రోరింగ్ లయన్ అని పెట్టింది. ఇంత ముందుకున్న పేరు ఏంటంటే ఆపరేషన్ రైజింగ్ లయన్ ఇంత ముందు యుద్ధంలో. ఇప్పుడు ఏంటి అని అంటే ఆపరేషన్ రోరింగ్ లయన్. ధర్మశాస్త్రంలోని ఆ యొక్క వాక్యాలను ఆధారం చేసుకుని ఆపరేషన్ రోరింగ్ లయన్ అని పేరు పెట్టడం జరిగింది. వీళ్ళు ఏంటి అని అంటే ఖురాన్లోని వాక్యాలను ఆధారం చేసుకొని ఆపరేషన్ E10 స్ట్రా అని పేరు పెట్టడం జరిగింది. అంటే ఏంటి అని అంటే ఈ యొక్క గడ్డి ఉంటది కదా, గడ్డిని తిని నమిలి ఉమ్మివేయబడిన ఆ యొక్క గడ్డి ఉంటది కదా, ఆ గడ్డి వలె తిని ఉమ్మివేయబడిన గడ్డి వలె ఇజ్రాయెల్ని మేము చేయబోతూ ఉన్నాము అన్నట్టుగా వాళ్ళు యొక్క పేరు పెట్టుకొని ఒకేసారి 150కి పైగా ఆ యొక్క మిసైల్స్ ని వదిలితే ఇజ్రాయెల్ దేశము గర్జించు సింహం వల్లే ఆ యొక్క మిసైల్స్ అన్నిటిని ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. దయచేసి గమనించండి, ఒక అపాయింటెడ్ టైం ఉంది. దేవుని యొక్క వాక్యంలో గమనించినట్లయితే, ప్రవచనాలలో గమనించినట్లయితే ఇజ్రాయెల్ దేశంలో తీవ్రమైన వేదన పుట్టే ఒక సమయం ఉంది. ఇజ్రాయెల్ దేశము తన బలాన్ని మొత్తం కోల్పోయే ఒక సమయం ఉన్నది. దిక్కు తోచని పరిస్థితికి వచ్చే ఒక సమయం ఉన్నది. దేవుడు ఏర్పాటు చేసిన ఆ సమయం కంటే ముందు ఎవరు ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా గానీ ఇజ్రాయెల్ ని ఎవ్వడు తాకలేడు. ఒక సమయం వచ్చినప్పుడు దేవుడే ఇజ్రాయెల్ దేశాన్ని చుట్టూ ఉన్న శత్రువులకు అప్పచెప్తాడు. ఆ అప్పచెప్పడం కూడా ఎందుకు అనంటే వారందరూ ఏక హృదయముతో, ఏక స్వరముతో, ఏక ఆత్మతోటి, ఏక విశ్వాసముతోటి హషేం వైపు, వారి దేవుని వైపు చూడడానికి ప్రభుత్వం అయితేనేమి, మత పెద్దలైతేనేమి, కామన్ పీపుల్ అయితేనేమి అందరూ ఏక హృదయంతోటి ధర్మశాస్త్రాన్ని ఎత్తి పట్టుకొని ఇదిగో దేవుడి వైపు కన్నీరుతో మొరపెట్టుకున్నప్పుడు దేవుడు వారికి విడుదలిస్తాడు. దయచేసి గమనించండి, చాలా మంది క్రైస్తవులు కూడా చాలా అజ్ఞానంగా మాట్లాడుతూ ఉంటున్నారు. కామెంట్లలో నేను గమనిస్తూ ఉంటున్నాను. ఎందుకు అనంటే వాక్య అవగాహన లేక అలా మాట్లాడుతూ ఉంటున్నారు. బ్రదర్ ఏంటండి, యూదులు మరి వారు క్రీస్తుని అంగీకరించారు కదా, అంతెందుకు వారే కదా మరి క్రీస్తుని సిలువ వేసింది అనేసి మాట్లాడుతూ ఉంటున్నారు. దయచేసి గమనించండి, దేవుడు చేసిన నిబంధనలో నుండి యూదులను తొలగింప చేయలేదు. యూదులు ఇంకా దేవుని నిబంధనలోనే ఉన్నారు. అలా అనేసి క్రీస్తు లేకుండా వారికి పరలోకం ఉండదా అంటే లేనే లేదు. యేసు క్రీస్తు ప్రభుల వారి ద్వారానే వారికి పరలోకము. యూదులైనా అన్యులైనా గాని ఎవరైనా గాని క్రీస్తు ద్వారానే పరలోకం చేరుకుంటారు. కాకపోతే యూదులతో దేవుడు కలిగి ఉన్న నిబంధన అనేది మనం వాక్యానుసారమైన కోణంలో చూడాలి. వారింకా దేవుని ఏర్పాటులోనే ఉన్నారు. దేవుడి యొక్క ఏర్పాటులో లేకపోతే దేవుడు మరి యొక్క ఒలీవ కొండ మీదనే పాదం ఎందుకు మోపుతాడు? మరలా మందిరం ఎందుకు కట్టబడతాది? మరలా బలులు ఎందుకు పునరుద్ధరింపబడతాయి? మరలా యాజక క్రమము ఎందుకు పునరుద్ధరింపబడతాది? పౌలు గారు కూడా అంటా ఉంటున్నారు, మీరు జ్ఞానులు అనుకోమాకండి, ఇదిగో అన్యజనులైన వారిని దేవుడు అస్సలు
అసలైన ఒలివ చెట్టుకు అంటు కట్టాడు అని అంటూ ఉన్నాడు. అంత్యకాలంలో ఇజ్రాయెల్ దేశముగా పశ్చాత్తాపం పొందే సమయం రాబోతూ ఉన్నది. దయచేసి ఒక ప్రవచనాలన్నిటినీ మనం పరిశీలనగా తెలుసుకోవాలా. అంతేగాని గుడ్డిగా ఈ నూతన నిబంధనలో ఇజ్రాయేలులకు సంబంధం లేదు, యూదులకు సంబంధం లేదు, పాత నిబంధన యూదులది, కొత్త నిబంధన అన్యులది అన్నట్టుగా మాట్లాడే ఆ యొక్క ఆలోచన అనేది వాక్యానికి విరుద్ధమైనది. ఒక మాటలో చెప్పాలి అని అంటే ఈ యొక్క నూతన నిబంధన కూడా యూదులకు వాగ్దానం చేయబడింది. ఈ యొక్క విషయాలన్నిటినీ భవిష్యత్తులో స్పష్టంగా వన్ బై వన్ నేను సబ్జెక్ట్ వైజ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఏ యొక్క హెజ్బొల్లా అయితే ఇజ్రాయెల్ దేశాన్ని నమిలి పడేసిన గడ్డి వలె చేసేస్తామని పేరు పెట్టుకుని ఒకేసారి 150 మిసైల్స్ ని ఇజ్రాయెల్ దేశం మీద వేశారో ఆ మిసైల్స్ నమిలి పడేసిన గడ్డి వలె అయిపోయాయి గాని ఇజ్రాయెల్ దేశం మాత్రము జయోత్సవముగా నిలిచి ఉన్నది. ఇజ్రాయెల్ దేశంలో ఒక మాట ఉందండి. ఏంటి అనంటే, నీవు అద్భుతాలను నమ్మవా? అయితే ఇజ్రాయెల్ దేశం వైపు చూడు అని అంటారు. అంటే ఏంటి అనంటే, ఇజ్రాయెల్ దేశము అద్భుతము ద్వారానే కట్టబడింది, అద్భుతము వెంట అద్భుతాల ద్వారానే నిలిచి ఉన్నది, కొనసాగుతూ ఉన్నది అనేది నానుడి ఇక్కడ చాలా బలంగా ఉంటది. ఎందుకనంటే యుద్ధాల సమయంలో డే టు డే లైఫ్ లో వీళ్ళు ఇక్కడ చాలా అద్భుతాలు చూస్తూ ఉంటుంటారు. ఓకే, మరొక మాట ఏంటి అనంటే, ఈ యొక్క ఇరాన్ దేశము చుట్టూ ఉన్న అరబ్ దేశాలని ఎందుకు అంత భయంకరంగా అటాక్ చేస్తూ ఉన్నది? ఒక మాటలో చెప్పాలి అనంటే, ఇరాన్ దేశము ఇజ్రాయెల్ దేశం మీద ప్రయోగించిన మిసైల్స్ కంటే ఎక్కువగా దగ్గరగా ఒక 3 అంతలకు పైగా దుబాయ్ మీద ప్రయోగించింది, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మీద ప్రయోగించింది. ఎందుకు ఇలా అటాక్ చేస్తుంది అనంటే, ఒక ప్రకంపనలను సృష్టించడానికి దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సైతం ఎందుకు టార్గెట్ చేసింది అంటే, ఇక్కడ గమనించవలసింది దుబాయ్ అనేది మిడిల్ ఈస్ట్ లో ఒక ప్రాముఖ్యమైన హబ్ గా మనకు కనబడతా ఉంది, ఒక ప్రాముఖ్యమైన సెంటర్ గా కనబడతా ఉంది. ప్రపంచంలో ఎంతమంది బిలియనీర్లు ఉన్నా గానీ ప్రతి ఒక్కరూ ఏదో ఒక రకంగా ఈదర్ డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ దుబాయ్ లో వాళ్ళు ఇన్వెస్ట్ చేసే పరిస్థితి ప్రస్తుతం ఏర్పడింది. ప్రపంచంలో ఉన్న ప్రతి బిలియనీరు, ప్రతి మిలియనీరు ఏదో ఒక రకంగా వారి యొక్క ఇన్వెస్ట్మెంట్ ని దుబాయ్ లో పెట్టిన పరిస్థితి ఇప్పుడు ఉన్నది. కాబట్టి ఆ దుబాయ్ ని అటాక్ చేసినట్లయితే కొన్ని ప్రకంపనలు సృష్టింపబడతాయి అన్న ఉద్దేశంతో ఇరాన్ భయంకరంగా ఈ యొక్క దుబాయ్ ని, యుఏఈని అటాక్ చేస్తూ ఉన్నది. అంతేకాదు బెహ్రాన్ లో ఉన్న ఆయిల్ ఫెసిలిటీస్ ని కూడా టార్గెట్ చేసి వాటిని కూడా ధ్వంసం చేస్తూ ఉన్నది. మిగతా అరబ్ దేశాల యొక్క ఆయిల్ ఫెసిలిటీస్ ని కూడా తీవ్రంగా టార్గెట్ చేస్తూ ఉన్నది. దయచేసి గమనించండి, మనము అతి క్లిష్టమైన ప్రవచనాత్మకమైన టైం లైన్ లో ఉన్నాము. చాలా ఇంపార్టెంట్ డేస్ లో ఉన్నాం. మన కళ్ళ ముందే స్పష్టంగా ప్రతిదీ నెరవేర్చబడుతూ ఉన్నది. రానై ఉన్న అసలైన యుద్ధానికి మార్గము సరళము చేయబడుతూ ఉన్నది. ఒక షేక్ అనేది, ఒక ప్రకంపనలు అనేటివి మిడిల్ ఈస్ట్ లో తీవ్రంగా చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఈ మిడిల్ ఈస్ట్ అనే కాదు, ఈ మిడిల్ ఈస్ట్ లో చోటు చేసుకుంటున్న ప్రకంపనల వలన ప్రపంచం మొత్తము ఎఫెక్ట్ చేయబడుతూ ఉన్నది. ఇప్పుడు తీవ్రమైన ఆయిల్ కొరత వచ్చేసింది, తీవ్రమైన గ్యాస్ కొరత వచ్చేసింది. ఈ కొరత ఎందుకు అనంటే మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్న పరిణామాలను బట్టి. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ని కంప్లీట్ గా బ్లాక్ చేసింది ఇరాన్. ఈ యొక్క స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ గురించి నేను స్పష్టంగా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. ఈ యొక్క స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ గురించి 400-500 సంవత్సరాల క్రితమే ఒక వ్యక్తి చాలా స్పష్టంగా బయలుపరచడం జరిగింది. నేను దాన్ని నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఇక్కడ గమనించినట్లయితే ఇరాన్ మిడిల్ ఈస్ట్ లో ఉన్న అన్ని దేశాలను అటాక్ చేయడం గల ప్రధానమైన కారణం ఏమిటి అనంటే ప్రవచనాత్మకమైన నెరవేర్పు. మన వాక్యంలో గమనించినట్లయితే జకరియా గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి చూద్దాము. జకరియా గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనం, ఆ దినమందు నేను యెరూషలేమును సమస్తమైన జనులకు బరువైన రాయిగా చేతును, దానిని ఎత్తి మోయు వారందరూ మిక్కిలి గాయపడుదురు, భూజనులందరూ దానికి విరోధులై కూడుదురు. యెరూషలేమంట అంత్యకాలంలో బరువైన రాయిగా మార్చబడిద్దంట. ఎవరైనా గాని హెల్ప్ చేయాలన్నా గాని హెల్ప్ చేయలేని పరిస్థితి ఏర్పడిద్దంట. దయచేసి గమనించండి, ఆ పరిస్థితులకు పునాదులు వేయబడుతూ ఉన్నాయి. యెరూషలేము బరువైన రాయిగా మార్చబడతా ఉంది. ఎందుకు అనంటే మనం గమనించినట్లయితే చాలా మంది ఒపీనియన్ ఏంటి అనంటే ఈ యొక్క యుద్ధం అనేది ఇజ్రాయెల్ దేశమే స్టార్ట్ చేసింది అన్న
ఒక భ్రమను కలిగి ఉన్నారు. అందుకే చాలా మంది ఏంటంటే, అరే ఏంట్రా యుద్ధాలు, ఎప్పుడు చూడు ఇజ్రాయెల్ దేశం యుద్ధం యుద్ధం యుద్ధం, ఎప్పుడు ఆ దేశాలను అటాక్ చేస్తుంది, ఈ దేశాలను అటాక్ చేస్తుంది, గాజాని అటాక్ చేస్తుంది, ఇరాన్ అటాక్ చేస్తుంది అన్న ఒక రాంగ్ అండర్స్టాండింగ్ లో ఉన్నారు. తెలియకుండానే ఈ యొక్క ఇజ్రాయెల్ దేశం పట్ల, యెరూషలేం పట్ల ఒక తీవ్రమైన అపోజిషన్ ఏర్పడతా ఉంది, ఒక హేట్రెడ్ ఏర్పడతా ఉంది. ప్రస్తుతము ఆ హేట్రెడ్ ఎంత భయంకరంగా ఉంది అని అంటే, ఒకప్పుడు క్రైస్తవ దేశాలుగా ఉన్న వెస్టర్న్ దేశాలలో సైతము 50% కంటే ఎక్కువగా ఇజ్రాయెల్ ని ద్వేషిస్తా ఉంటున్నారు, యెరూషలేం ని ద్వేషిస్తా ఉంటున్నారు. ప్రపంచంలో ఏది జరిగినా కానీ దానికి కారణం యెరూషలేమే అన్నట్టుగా పాయింట్అవుట్ చేస్తా ఉంటున్నారు. అసలు గాజా యుద్ధం ఎందుకు స్టార్ట్ అయిపోయింది? అక్టోబర్ 7th రోజు ఇజ్రాయెల్ దేశంలో ఉన్న యూదులను, చిన్నపిల్లలను, ఆడవారిని ఎంత భయంకరంగా హింసించారు, ఎంత కిరాతకంగా చంపారు. ఆ యొక్క రికార్డింగ్స్ కూడా స్పష్టంగా ఉన్నాయి. ఎందుకు జరుగుతుంది ఏంటి అనేది ఇదంతా పక్కకెళ్ళిపోయింది. సాతాన్ గడు ఒక తీవ్రమైన హేట్రెడ్ ని ఇజ్రాయెల్ దేశం పట్ల అనేకులకు కలిగిస్తూ ఉన్నాడు. ఇప్పుడు చేస్తున్న యుద్ధం కూడా ఇజ్రాయెల్ దేశము ఒక జెన్యూన్ రీజన్ కోసం చేస్తా ఉంది. దీని వలన వెస్టర్న్ దేశాలు కూడా సెక్యూర్ గా ఉంటాయి. కానీ అది ఎవ్వరు గ్రహించని గుడ్డితనంలోనికి నెట్టివేయబడి ఇజ్రాయెల్ ని ద్వేషించే దిశగా అనేకులు వెళుతూ ఉన్నారు. యెరూషలేము బరువైన బండరాయిగా మారుతూ ఉన్నది. సో ఇప్పుడు ఈ యొక్క ఇరాన్ దేశము చుట్టూ ఉన్న అరబ్ దేశాలని అటాక్ చేస్తూ ఉండడం వలన ఒక క్రైసిస్ ఏర్పడుతుంది, ఒక తీవ్రమైన కొరత ఏర్పడుతుంది. ఆర్థికంగా కూడా కొన్ని ప్రకంపనలు సృష్టింపబడతాయి. ఇది ప్రపంచంలో ఉన్న మెజారిటీ దేశాలను తప్పకుండా ఎఫెక్ట్ చేస్తుంది. దీని వలన రేట్లు పెంచబడతాయి, నిత్యావసర సరుకుల యొక్క కొరత ఏర్పడతా ఉంది, ప్రజలు అనేక ఇబ్బందులు పడతా ఉంటుంటారు. అయితే అసలు దీని అంతటి కారణం ఏంటి? అరే ఇజ్రాయెలే కదా, ఇజ్రాయెల్ అటాక్ చేయడం వల్ల ఇదంతా పరేషాన్ అవుతా ఉంది అన్న ఒక రాంగ్ అండర్స్టాండింగ్ లోకి ప్రజలు మార్చబడి తెలియకుండానే ఇజ్రాయెల్ ను ద్వేషించే విధముగా వారు అడుగులు వేస్తా ఉంటుంటారు. ఆ రకంగా యెరూషలేము బరువైన బండరాయిగా మార్చబడే అవకాశం ఉన్నది. ఆ పరిస్థితులకు బలమైన పునాదులను మనం కళ్ళ ముందే చూస్తూ ఉన్నాము. యెరూషలేమును ద్వేషించడం వెనకాల ఒక నైతిక పరమైన కారణం కూడా ఉన్నది. మరొకటి ఏంటి అనంటే, ప్రపంచంలో చాలా దేశాలలో యూదులంటే ఒక తీవ్రమైన ద్వేషము నెలకొల్పబడడానికి ప్రధానమైన కారణం ఏంటి అనంటే, వివిధ దేశాలలో ఉన్న యూదులందరూ తిరిగి యెరూషలేముకు రావడానికి, తిరిగి ఇజ్రాయెల్ దేశానికి, వారి యొక్క హోమ్ల్యాండ్, వారి యొక్క స్వదేశము, వారి యొక్క ఇంటికి తిరిగి రావడానికే దేవుడు ఈ పరిస్థితులను అన్నిటినీ నెలకొల్పుతూ ఉన్నాడు. దయచేసి గమనించండి, దేవుడి యొక్క వాక్యం ఏమంటా ఉంటుంది, అంత్యకాలంలో ప్రతి ఒక్కరు, యాకోబు సంతతి వారందరూ తిరిగి యాకోబు ఇంటికి చేరుకుంటారు. అది ప్రవచనము. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంలో ఎంత మంది యూదులైతే ఉన్నారో, ఇజ్రాయెల్ దేశము బయట కూడా అంతే మంది యూదుల నివాసం ఉంటున్నారు. ప్రవచనం ఏమంటుంది? ఆ యూదులందరూ తిరిగి వారి యొక్క స్వదేశమైన యాకోబు ఇంటికి చేరుకోవాలా? ఎలా చేరుకుంటారు వాళ్ళు? ఎస్, యూదులంటే ఒక అసహ్యత, ఒక తీవ్రమైన వ్యతిరేకత, ఆ అపోజిషన్ క్రియేట్ అయినప్పుడే బయట ఉన్న యూదులలో కూడా ఒక కదలిక వచ్చేస్తుంది. అమ్మ బాబోయ్, మనం బయట దేశాలలో ఉంటే మనకు సేఫ్ కాదురా, మనకు సేఫ్ ఏంటంటే మన యెరూషలేమే మనకు సేఫ్ అనేసి ఆ యొక్క భావనతో ప్రతి ఒక్కరూ ఇజ్రాయెల్ దేశానికి తిరిగి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతము ఇజ్రాయెల్ దేశము బయట ఒకప్పటి క్రైస్తవ దేశాలలో సైతము యూదులంటే తీవ్రమైన అపోజిషన్ క్రియేట్ అవుతుంది. ఇదంతా ప్రవచనాలలో భాగమే. సో ఎస్, ఈ యొక్క యుద్ధాన్ని గూర్చి ప్రవచనాత్మకమైన కోణంలో చాలా విషయాలు మీతో పంచుకోవాలి. ఒకే వీడియోలో నేను చెప్పలేను. కొన్ని విషయాలను నేను వీలైతే రేపటి రోజున ఈ యొక్క మన రక్షకుడు బ్రదర్ ఉన్నాడు కదా, వారి యొక్క ఛానల్లో లైవ్ లో వస్తాను. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను కొంత మేరకు ప్రవచనాత్మకంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. అటు తర్వాత మన ఛానల్లో కూడా కొన్ని ప్రవచనాత్మకమైన విషయాలను 1 by 1 నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో 3వ మందిర నిర్మాణాన్ని గూర్చిన విషయాలను కూడా నేను స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు మాత్రం ప్రార్థన చేయడం మానమాకండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, నా కోసం ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తా ఉంటున్నాను. దేవుడి యొక్క మహాకృపను బట్టి ఇప్పుడు కొంచెం నేను బెటర్గా ఉన్నాను. ఒక 3-4 days బ్యాక్ అయితే అసలు ఘోరంగా ఉండే, అంటే నిద్ర లేకుండా మొత్తం అంతా డ్రైగా అయిపోయాను. దేవుడి యొక్క మహాకృపను బట్టి, మీ అందరి ప్రార్థనలను బట్టి ఇప్పుడు నేను క్షేమముగా ఉన్నాను. మేమందరము క్షేమముగా ఉన్నాము. సో యెరూషలేము క్షేమం నిమిత్తం ప్రార్థన చేయడము అస్సలు మానమాకండి. ఒక్కసారి ఒక వచనాన్ని మీకు చదివి వినిపిస్తాను. యెషయా గ్రంథము 62వ అధ్యాయము 6వ వచనము. యెరూషలేమా, నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. రేయైనను పగలైనను వారు
మౌనముగా ఉండరు. దయచేసి గమనించండి. దేవుడంట యెరూషలేము ప్రాకారాల మీద కావలి వారిని ఉంచి ఉన్నాడంట. ఇదిగో ఆ కావలి వారిలో నీవు నేను ఒకరముగా ఉండాలి. దేవా, యెరూషలేము ప్రాకారాలను జ్ఞాపకం చేసుకోండి. సమాధానాన్ని మీరు అనుగ్రహించండి ప్రభు తండ్రి. అయ్యా, వారి మనోనేత్రాలను తెరవండి తండ్రి. నీవే నిజమైన మెస్సయ్యవని వారు గ్రహించడానికి కృప చూపించండి దేవా అనేసి. ఇదిగో యెరూషలేము ప్రాకారాల మీద కావలి వారిగా రేయైనను పగలైన నిద్రపోకుండా ప్రార్థించే వారముగా మనమందరము ఉండాలి. దేవుడు ఈ సమయంలో అటువంటి ప్రార్థనా పరుల కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రపంచమంతటి కొరకు ప్రార్థన చేయాలి, మన నగరాల కొరకు, ప్రాంతాల కొరకు ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థనలో యెరూషలేము కూడా ప్రధానమైన అంశముగా ఉండాలి. ఎందుకు అనంటే ప్రవచనాత్మకమైన రోజుల్లో మనం ఉన్నాము. ఇదిగో అన్యజనులు యూదులు ఏకమయ్యే రోజుల్లో మనం ఉన్నాం కాబట్టి ఈ ప్రార్థనను అస్సలు మర్చిపోమాకండి. అలాగే అమాయకమైన ఇరానీ ప్రజల నిమిత్తం మనం అందరము ప్రార్థనను కొనసాగిద్దాం. చివరి వరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తా ఉంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.